ఈరోజు మనం బోయి భీమన్న గారి గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో బోయి భీమన్న గారి సాహిత్యానికి సంబంధించి ప్రతి సంవత్సరం ఏదో అవార్డు ప్రకటించిందని కూడా విన్నాం. వారి కుటుంబ నేపథ్యం కానివ్వండి, సాహిత్య నేపథ్యం కానివ్వండి తెలియజేయండి. చాలా సంతోషం అండి. దళిత బహుజన వైతాళికుల స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి మీకు ఈ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా స్ఫూర్తిదాయకమైన విషయం. ఇవాళ కుల నిర్మూలన పోరాటాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అస్తిత్వ ఉద్యమాలు సాగుతున్నాయి, ఆత్మగౌరవ పోరాటాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆత్మగౌరవ చైతన్యానికి, ఈ అస్తిత్వ ఉద్యమ చైతన్యానికి, కుల నిర్మూలన పోరాటానికి తల్లివేరులాగా ఉన్నటువంటి డాక్టర్ బోయి భీమన్న గారి సాహిత్యాన్ని, వారి సాహిత్య లక్ష్యాలను ఇవాళ మనం సమీక్షించుకోవడం, మననం చేసుకోవడం, ఆ ఆశయాల దిశగా మన కార్యాచరణను మలుచుకోవడం చాలా గొప్ప విషయం. అది అవసరం కూడా. మహాకవుల జయంతిని మనం మన కుటుంబ సభ్యుల జయంతిని జరుపుకున్నట్లుగా, మన తల్లిదండ్రులను స్మరించుకున్నట్లుగా, వారి జయంతిని జరుపుకున్నట్టుగా, మన బిడ్డల జయంతిని జరుపుకున్నట్లుగా, అంతకంటే వైభవంగా, అంతకంటే నిబద్ధతతో మహాకవుల జయంతులను జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి దళిత మహాకవుల, బహుజన మహాకవుల, తెలుగు సాహిత్యంలో మహాకవులుగా ఎదిగినటువంటి డాక్టర్ బోయి భీమన్న, గుర్రం జాషువా, కుసుమ ధర్మన్న, జ్ఞానానంద కవి, బీర్నీడు మోషే, గద్దెల జోసెఫ్, ఆచార్య ఇనాక్, ఇలా వీరి జయంతుల్ని, సాహిత్యాన్ని సమీక్షించుకోవడం ఇవాళ సమకాలీన సమాజానికి ఒక తాత్విక ఔషధంగా ఉపయోగపడుతుంది. మీరు ఇందాక ప్రస్తావించారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల ఒక ప్రత్యేక పురస్కారాన్ని భీమన్న పేరుతో ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున ఇవ్వటానికి నిన్ననే ఒక జీవో జారీ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక కవి పేరు మీద 2 లక్షల విలువైన పురస్కారం ఇప్పటి వరకు లేదు. దీనికి చొరవ చూపినటువంటి ప్రభుత్వానికి, అందుకు మార్గదర్శకాలు సూచించినటువంటి భీమన్న గారి సతీమణి హైమవతి భీమన్న గారికి మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇవాళ తెలుగు సాహిత్యంలో పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న ఒక అభ్యుదయ ఋషి, ఒక మహాకవి, ఒక విలక్షణమైనటువంటి రచయిత, నాటకకర్త, అలాగే తత్వవేత్త, అలాగే బహుముఖీన సాహిత్య చైతన్యాన్ని బోయి భీమన్న అందించాడు మనకి. తెలుగు సాహిత్యంలో ఆయన స్థానాన్ని చెప్పుకోవడం అంటే, భీమన్న గారి గురించి మాట్లాడుకోవడం అంటే 8 దశాబ్దాల సాహిత్య, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాల పోరాట తీరుతెన్నుల్ని తడమటమే. ఆ తీరుతెన్నుల మౌలిక ఆశయాలను మనం మననం చేసుకోవడమే ఒక మహాకవిని స్మరించుకోవడం అంటే. ఒక తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగానే ఒక మహాకవి యొక్క సాహిత్య ఆశయాలను మనం మననం చేసుకుంటే ఎన్నో మానవీయ విలువలు, ఈ జాతికి ఒక సంస్కారాన్ని అందించేటువంటి, ఒక తాత్విక చైతన్యాన్ని అందించేటువంటి గొప్ప స్ఫూర్తి కలుగుతుంది. నేను రాసిందే కళాఖండము, నేను చెప్పిందే వేదము అని ఎలుగెత్తి 1000 గొంతుకులతో చాటింపు వేశాడు డాక్టర్ బోయి భీమన్న. నేను ఏది రాస్తే అది కళాఖండము అంతే, నేను ఏది చెబితే అది వేదము. అంటే వేదం అంటే ఆ వేదం కాదు, ఆచరించాల్సిందే. అలా ఒక మహాకర్తృత్వాన్ని ఆయన వాగ్దానం చేశాడు బోయి భీమన్న. ఒక విశ్వవిద్యాలయము అనేక శాఖలతో బహుముఖీన విద్యా చైతన్యాన్ని అందించినట్లుగానే డాక్టర్ బోయి భీమన్న కూడా ఒక సాహిత్య మహా విశ్వవిద్యాలయము. ఆయన నాటకాలు రాశాడు, పద్యకావ్యాలు రాశాడు, గేయ కావ్యాలు రాశాడు, లలిత సంగీతము, లలిత గీతాలు రాశాడు, నాటికలు రాశాడు, వచన గ్రంథాలు రాశారు. ఇలా దాదాపుగా అన్ని ప్రక్రియల్లో రచనలు చేసినటువంటి భీమన్న గారిని మనం ఒక జీనియస్ పొయెట్ అనవచ్చు. అంటే ఒక మేధావి కవి, ఒక విశ్వనాథ సత్యనారాయణ లాగా, అంటే దృక్పథం వేరు కావచ్చు, ఒక శేషేంద్ర శర్మ లాగా దృక్పథం వేరు కావచ్చు. అలాంటి ఒక బహుముఖీన జ్ఞానవంతమైనటువంటి సాహిత్యాన్ని అందించినటువంటి డాక్టర్ బోయి భీమన్న, ఆయన ఒక జాతీయ కవి. ఆయన దళితవాదానికి తాత్విక చైతన్యాన్ని అందించినప్పటికీ కూడా ఆయన జాతీయ కవులలో ఎవరికీ తగ్గనటువంటి
ఆ మాటకొస్తే అనేక ప్రక్రియల్లో రచనలు చేసినటువంటి ఒక మహా విలక్షణ కవి బోయి భీమన్ గారు. వారే చెప్పుకున్నారు, మాలను నేను, విక్రమ కుమారుడను నేను, స్వతంత్ర విప్లవ జ్వాలను నేను అన్నాడు. ఇది అండర్లైన్. నేను స్వతంత్ర విప్లవ జ్వాలను, ఏ కవిని నేను అనుసరించను, ఏ బాటలో నేను నడిచిపోను, నాది స్వతంత్రమైన విప్లవం అంటే మార్పులు చెప్పేటువంటి ఒక జ్వాల లాంటి వాణ్ణి అని తన సాహిత్య వ్యక్తిత్వాన్ని స్వతంత్ర విప్లవ జ్వాల అనే పదబంధం ద్వారా, సాభిప్రాయ విశేషణం ద్వారా భీమన్న గారు మనకు అందించారు. అన్నింటిలో స్వతంత్రం. మనం విశిష్టాద్వైతం అంటాం, లేదా అద్వైతం అంటాం, ఆయన అనడు. రసాద్వైతం అంటాడు. మనం మినీ కవిత అంటాం, ఆయన మినీ కవిత అనడు. టుమ్రీలు అంటాడు. మనం ద్విపద అంటాం, ఆయన ఆ మాట అనడు. త్రిపదులు అంటాడు. మనం వర్ణ వ్యవస్థ, వర్గ వ్యవస్థ అంటాం, భీమన్ గారు ఆ మాట అనడు. వన్య వ్యవస్థ అంటాడు. దానికి నిర్వచనం కూడా చెప్తాడు. మనం అశోకవనిలో సీత అంటాం, ఆయన ఆ మాట అనడు. అశోకవనిలో రాముడు అంటాడు. మనం బుద్ధం శరణం గచ్చామి అంటాం, ఆయన అనడు. అంబేద్కర్ శరణం గచ్చామి అంటాడు. ఇలా ఒక వైలక్షణ్యము, ఒక వినూత్నత భీమన్న గారి సాహిత్యంలో మనకు కనబడుతుంది. అందుకనే మహాకవి దాశరథి భీమన్న గారి గురించి కవి భీమన పలుకులలో కలదు జవం, కవి భీమన భావాలు నవన్నవం, జడుపు గిడుపు లేనివాడు పిడుగువోలే దూకువాడు, విషకలుషిత సంఘానికి బిషగర్వుడు అయినవాడు అని మహాకవి దాశరథి భీమన్న గారి గురించి, ఆయన సాహిత్య వైలక్షణ్యం గురించి అద్భుతంగా చెప్పాడు. అంటే కవి ఎప్పుడైనా నవోన్మేషంగా ఉండాలి. కవి ఎప్పటికప్పుడు కొత్తదానాన్ని చెప్పాలి. కాబట్టి ఆంధ్ర మహాసభ నుంచి దళిత మహాసభ వరకు సాగినటువంటి సామాజిక ఉద్యమాల ఆశయాలను, లక్ష్యాలను డాక్టర్ బోయి భీమన్న తన రచనల ద్వారా అందించాడు. కానిపించునట కారంచేడున నరుల జంపినట్టి నర వృకాలు అన్నాడు. ఆయన కారంచేడు మీద కూడా స్పందించాడు. కాబట్టి ఈ రకంగా ఆయన యొక్క పాత్రను తెలుగు సాహిత్యంలో మనం అంచనా వేయవలసినటువంటి అవసరం ఉంది. ఆయన అనువాదకుడు కూడా, మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా. అలాగే ఆయన బాల్యం విశేషాలకు వస్తే, తూర్పుగోదావరి జిల్లా రాజోలులో మామిడి కుదురు అనేటువంటి ఒక గ్రామంలో పల్లయ్య నాగమ్మ దంపతులకు జన్మించాడు. వాళ్ళ నాన్నగారు అంటే ఆ పాలేరు పొలం కాపలాకి వెళ్ళేవాడు. అప్పన్న సీతారామయ్య అనే భూస్వామి దగ్గర పొలం కాపలా కాయటానికి రాత్రులు వెళ్ళేవాడు. అక్కడ ఆయన వేదాంత తత్వగీతాలు పాడేవాడు. భీమన్న గారు తండ్రి పల్లయ్య గారు. అక్కడ జంగం వెంకయ్య అనే ఉండేవాడు. భీమన్న గారు కూడా బాల్యంలో పాలేరుగా తండ్రితో పాటు ఉండేవాడు. ఆ ఆ జంగం వెంకయ్య నిర్గుణ వేదాంత తత్వగీతాలు పాడేవాడు. ఆ పాటలు వినటం వల్ల భీమన్న గారిలో కూడా ఆ వైదిక చింతన, ఆలోచన, భావధార బాల్యంలో ఆయనకి అనివార్యంగా వచ్చేసింది. అందుకనే కన్నావయ్య నన్ను శరీర మాత్రముగానే కాదు వేదాంత విద్యన్నాతోడుగా అని చెప్పాడు భీమన్న గారు. కాబట్టి బాల్యంలో ఆ వైదిక తత్వ గీతాల ప్రభావము, అలాగే నాగమ్మ గారు ఏలపాటలు, తుమ్మిద పాటలు, వరి చేలో పనిచేసేటప్పుడు అనేక జానపద గీతాలు అలవోకగా పాడేది. ఆ జానపద గీతాల ప్రభావము, ఆ ప్రకృతితో మమేకమైనటువంటి నిసర్గ సుందరమైన జానపద గీతాల ప్రభావము, ఒకవైపు తండ్రి యొక్క వైదిక తత్వ ప్రభావము, అలాగే కోమల ఆరామసీమ కోనసీమ యొక్క ప్రకృతి యొక్క ప్రభావము, అలాగే కాకినాడ పిఆర్ కళాశాలలో గోరా శాస్త్రి తనకు బాటనీ లెక్చర్గా ఉండేవాడు. అలాగే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు బ్రహ్మ సమాజం ఆశయాలు, అలాగే ఆర్య సమాజం తాటిమేటి కుటుంబ శాస్త్రి లాంటి వాళ్ళు, పాము రామ్మూర్తి లాంటి వాళ్ళు, ఈలి వాడవల్లి లాంటి వాళ్ళు, ఈ ప్రభావాల్లో గుండా మనం డాక్టర్ బోయి భీమన్న సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది.